ఒక సంగీత శిఖరానికి జరిగినటువంటి సన్మానం చూశాం. అది ఒక సాహిత్య శిఖరపు వేదిక మీద జరగడం మనల్ని మరింత ఉత్తేజపరుస్తోంది. ये हमारे लिए बड़े ही आनंद और गर्व की बात है कि संगीत मार्तांड पद्म विभूषण पंडित जसराज जी आज यहाँ हमारे बीच में हैं. It was almost an auspicious synchronicity that Pandit ji walked in right when the invocation to Durga Mata was going on, almost as if Durga Mata has herself sent him here to be with us this evening. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకరస్వామి వలయ పవలు రాతిరిసేయి భద్రత డంకమును దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాని హరిరాణి చెలికారమున కలంకుల మెలంగ కెంగేలి రాచిల్క కీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్రముక్తాఫలామలగ గణవాహినీప ఎక్కణ పంక్తి వందేయటంచి విఘ్నపతి పూజన మనత్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. కొప్పరపు కవులు, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి ఉపాసకులు, కొప్పరపు కవుల కవిత్వంలోని వేగం మారుతి, కొప్పరపు కవుల తేజం దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని, ఆ మారుతిని కొప్పరపు కవులు ఉపాసించారు. నేను దుర్గాదేవిని, మారుతిని, కొప్పరపు కవుల్ని ఉపాసిస్తూ ఈ 12 ఏళ్ళుగా కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రచారం చేసే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాభగాభ కవితాబంధా సుధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పితల్ దీనికి. ఈ పీఠానికి అధిపతులు కొప్పరపు కవులు. హేమదుర్గా కృపాబల, కనకదుర్గ యొక్క కృపాబలం చేత మేము కవిత్వాన్ని సంపాదించామంటారు కొప్పరపు కవులు. ఇంతవరకు ఈ 12 సంవత్సరాలుగా భారతదేశంలో విభిన్న కళారంగాల్లో అద్భుతమైన సేవ, మహాద్భుతమైన ప్రతిభని చాటి చెప్పిన మహిళలందరికీ కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారాన్ని సమనీయంగా సమర్పిస్తూ ఈ పీఠాన్ని జగజ్జేగీయంగా మీ అందరి ఆశీస్సులతో వెలుగొందుతూ నడుపుతున్నాం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో అద్భుతాలు సాధించిన వారు. ముఖ్యంగా ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మహానుభావులు, మహామహోపాధ్యాయ ఆయన కూడాను శ్రీ జసరాజ్ గారికి మొట్టమొదటిసారిగా కొప్పరపు కవుల పేరిట ఒక అద్భుతమైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడం, అది విశాఖపట్నంలో జరగడం, తెలుగువారి మధ్య జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్లుంది, పుంభావ సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్టుంది. వారిని చూస్తేనే ముందు చేతులు ముకుళించుకుంటాయి. మనకు కొంతమందిని చూస్తే అసలు కొట్టబుద్ధి వేస్తుంది. అది ఎంత పెద్ద విద్వాంసులైనా సరే, కానీ కొంతమందిని చూడంగానే గౌరవంగా చేతులు ముకుళించి తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైన గాత్రం అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి మహానుభావుడు, భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి, అతి వినయ సంపన్నులు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి మహానుభావుడిని వాడు సత్కరించుకున్నాం. మనం అందరం కూడా చాలా చాలా భాగ్యవంతులమైన, చాలా పొందాం ఇవాళ ఆ సన్మానం వల్ల. భాసుర సుమపత్ర ఫల లతా వృక్ష సుందరతర ఆరామ బృందములు కల్గి ముక్కారు పంటలు మిక్కిలి పండించు జీవనదీ నద శ్రేణి గల్గి అమిత భాగ్యోన్నతులమరించు మణిహేమ రజతాది లోహకరములు కల్గి నిఖిల మహాయంత్ర నిర్మాణ శాస్త్రోపదేశ దివ్య గ్రంథరాశి గల్గి వీరజననీ వీరజననీ సతీ పుత్ర వితతి గల్గి పొలుపు మీరు భవత్పుణ్యభూమి ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణాగుణోపేత భరతమాత ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణాగుణోపేత భరతమాత
భరతమాత. ఎంత అద్భుతమైన పద్యం, భరతమాతను గురించి ఎంత అద్భుతంగా రాశారు మహానుభావులు. ఇది పాడే ఒక సౌభాగ్యం నాకు ఇచ్చినటువంటి భగవంతుడికి సర్వదా కృతజ్ఞతని తెలియజేస్తూ ఇవాళ పాడిన ఈ పద్యాన్ని జస్రాజ్ గారి పాద పంకజాలకు నేను సమర్పించుకుంటున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. जय हो. मैं बोलना तो ज़्यादा जानता नहीं हूँ, मगर थोड़ा सा हिंदी में बोलूँगा. मेरे साथ इतने बड़े बड़े महानुभाव बैठे हुए हैं, मैं इनको श्रद्धापूर्वक प्रणाम करके और कुछ 2 शब्द कहना चाहूँगा. जो इतना बड़ा सम्मान मुझे विशाखापट्टनम में मेरा किया गया, मुझे मिला, मैं इसको ज़िंदगी भर याद रखूँगा. क्यों कि मेरा लालन पालन, बचपना, माय चाइल्डहुड सारा हैदराबाद में गया, इसलिए मैं यहाँ पे इस भाषा से थोड़ा सा परिचित हूँ. मगर मेरे ज़माने की भाषा ये नहीं है. मैं जो कुछ थोड़ा बहुत तेलुगु जानता हूँ वो ये तेलुगु भाषा नहीं है. ये तो बहुत ही सुसंस्कृत भाषा हो गई आजकल. पहले वो निज़ाम वाली तेलुगु थी जिसमें यकड़ की पोतनवा కొంచెం प्लीज తీసుకురా ये सब मैं जानता हूँ. मगर अब वाली भाषा बहुत कठिन है मगर बहुत स्वीट है. जैसे हमारे स्पीकर साहब ने गा के सुनाया, बोल के बताया, समझाया, बहुत खूबसूरत. वैसे हमारे माँ शर्मा जी ने भी बहुत अच्छा, उनका तो कविता में इतना अच्छा रिदम था कि मुझे रिदम में ही मज़ा आ रहा था, क्योंकि वो समझने वाली बात नहीं थी कि बड़ी मुश्किल कठिन भाषा थी वो, मगर बहुत अच्छा रहा. सपना जी ने मुझको कहा कि पंडित जी आपकी भाषा नहीं है, ये ठीक नहीं है. अगर हम लोग इंग्लिश को अपना सकते हैं तो ये तो हमारी मातृभाषा है, तेलुगु भाषा हमारी मातृभाषा है. तो मैं यहाँ पे आता हूँ तो मुझे ऐसा लगता है कि मैं घर में आया हूँ, अपने घर में आया हूँ. तो ये जो फीलिंग है सिर्फ आंध्र प्रदेश में मिलती है. अब तो जो भी कहिए आंध्र प्रदेश और तेलंगाना एक ही है. पहले एक था, अभी एक है, हमेशा एक रहेगा. मुझे आप जब भी बुलाएंगे या आमंत्रण देंगे या कहेंगे कि भैया थोड़ा सा यहाँ पे आके गा दो, तो मैं हमेशा कोशिश करूँगा आपको. तो इस सम्मान को मैं याद रखूँगा. आपको तो याद रखता ही हूँ क्योंकि आप लोगों का बहुत प्यार है और वो प्यार बना रहेगा. नहीं तो मुझे यहाँ तक इस सम्मान के बुलाने के लिए ज़रूरत नहीं थी. ये बिकॉज ऑफ यू लव्स मी, आप लोग मुझे प्यार करते हैं इसलिए आपने बुलाया और मुझे इतना बड़ा सम्मान दिया कि जो नेशनल अवार्ड है मुझसे शुरू किया गया, इससे बड़ी बात और क्या होगी. शशांक जी ने मुझको फ़ोन पे कहा कि गुरुजी ये आपको विशाखापट्टनम में आपको अवार्ड देना चाह रहे हैं. तो मैंने कहा कि भैया इसमें पूछने की क्या बात है. मुझको तो एक तुलसीदास ने एक गड़बड़ सी बात कह दी कि तुलसी वाह घर कबू न जाइयो, तुलसी उस घर नहीं जाना जहाँ बाप को गाम. मगर अगर बाप का गाम किसी आदमी को सम्मानित करता है तो इससे बड़ी बात और कुछ नहीं होती है. तो मैं हमेशा इसके लिए कृतज्ञ रहूँगा, आभारी रहूँगा. आपको और क्या कहूँ, जब भी आप बुलाएं मैं आपकी सेवा में आ जाऊँगा. जय हो, जय हो.